పేరు వీరన్న. అది దుద్దల గ్రామము. ఇది అగ్నిహోత్రం అని నిత్యయజ్ఞం. దీనికి 5 నియమాలు పాటించాలి. దీనిలో కులము మతము జాతి సంబంధం ఉంటుంది. ఎవరైనా ఆచరించవచ్చు. ఇది చేయడం వల్ల మనకు ఆరోగ్యము సుఖము శాంతి దొరుకుతుంది. ఇది చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ చేస్తే బాగుంటుంది. పెద్దలందరూ ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరితో ఎందుకు మాట్లాడించడం జరుగుతుందంటే ఏ ఒక్కరే 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్తే కనుక ఒక్కరే చెప్తున్నారు అంటే మిగతా వాళ్ళు పాటించట్లేరా అనే అనుమానం ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి అందరితో మాట్లాడించడం జరుగుతుంది. చివరిగా నా పేరు గంప సుధాకర్, రైకోట్ మండల్, కర్చల్ విలేజ్ అండి నాది. గత 22 సంవత్సరాల నుంచి నేను నిత్యం మా తండ్రి గారి నుంచి నాకు వచ్చింది. సో ఈ కార్యక్రమం 22 సంవత్సరాల నుంచి ఉదయము సాయంత్రము నేను అగ్నోత్రం చేస్తుంటాను. మీకు అనుమానం రావచ్చు, సాయంత్రం అంటే మీరు ఆఫీస్కి వెళ్ళారా జాబ్ చేయరా అనేది. సాయంత్రం అనేది మా నాన్నగారు ఇంట్లో ఉంటారు, తను కంప్లీట్ చేస్తారు. మనకు సమయం లేనప్పుడు మన కార్యక్రమం ఉండొచ్చు. ఎటువంటి దీనికి అనుమానం పడద్దు. మనం మిస్ అయితే ప్రాబ్లం లేదు. సాయంత్రం మనకు సమయం ఉండదు కాబట్టి మేము చేయలేను. సో సాయంత్రం మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటుంది. అలాగే ఈ 22 సంవత్సరాల నుంచి నిత్యం అగ్నోత్రం చేస్తున్నాము. దీని ద్వారా మనం ఏదైతే ఉందో మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇలాంటి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే గనక ప్రతి గ్రామానికి నెలకు ఒకసారో 2 సారో ఒక డాక్టర్ బ్యాగ్ పట్టుకొని వచ్చేవాడు. మీ ఊర్లో ఎవరైనా రోగిస్తులు ఉన్నారా నేను చూస్తానని చెప్పి పెద్ద మనుషులకు అడగండి మీరు కావస్తే. కానీ ఇప్పుడు మన బాడీలో ఉన్న 270 ఏదైతే ఉన్నాయో బొక్కలు, ప్రతి బొక్కకు ఒక డాక్టర్ ఉన్నారు. మనమే 100ల కొద్ది లైన్లో నించొని డాక్టర్కు 1000ల కొద్ది ఫీజులు ఇచ్చి మన ఆరోగ్యాన్ని చూపించుకుంటున్నాం. అదేదో ఇది అగ్నోత్రం ఆచరిస్తే గనక మనకు ఎటువంటి రోగాలు రాకుండా, ఆరోగ్యం పాడు కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడే నిత్యం అగ్నోత్రం. ఒక డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే. దీని ద్వారా ఏదైతే మనం ఇందాక మనం అందరం చేస్తున్నప్పుడు మీకు కనిపించింది పొగ బయటికి చాలా వెళ్తున్నది. ఆ పొగ అనేది వాయువు ఏదైతే ఉందో మనం పీల్చుకోవడం ద్వారా మన రక్తం ప్రసరణ బాగా జరుగుతుంది. అవయవాలు ఫిల్టరైజ్ అవుతాయి అన్నమాట దీని ద్వారా. అంటే ఇది చాలా మంచి గాలి అన్నమాట. ఇది నేను చెప్తున్నది కాదు, సైంటిస్టులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది 72 దేశాలలో ఈ అగ్నోత్రం ఆచరిస్తున్నారు. కేవలం ఇక్కడ చేస్తున్నది హిందూ ధర్మము అని అనుకుంటారు. హిందూ ధర్మం కాదు, ఈ పంచభూతాలు ఏదైతే కులం మతం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి పంచభూతాలని వాడుకుంటున్నారు. పంచభూతాలు వాడుకోవడం అంటే మనం ఏ వస్తువైనా కంటిన్యూగా తీసుకుంటున్నాం అనుకోండి, అది ఎప్పటికైనా పూర్తి అవుతుంది. అదే మనం ఇవ్వడం అది తీసుకోవడం జరిగితే కనుక ఎప్పుడు కంప్లీట్ కాదు. సో ఈ అగ్నోత్రం మనం ఆచరణ చేస్తే కనుక పంచభూతాలు సరళమైన రేఖలు నడిచి మనకు కావాల్సిన సమయానికి వర్షాలు ఇస్తాయి, మనకు కావాల్సిన సమయానికి ఎండలు ఇస్తాయి. తద్వారా మన వ్యవసాయ అభివృద్ధి అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నాం ఈ గ్రామంలో వర్షం పడితే పక్క గ్రామంలో ఎండలు ఉంటున్నాయి. అంటే వాతావరణం ఏ రకంగా చేంజ్ అవుతుంది అంటే కేవలం మనం మాత్రమే దీన్ని పాడు చేస్తున్నాం. ఎందుకంటే మనిషి తప్ప ఇతర జీవులు ఏమి పాడు చేయదు, మనిషి ఒకటే పాడు చేసేది. అలాగే ఏదైనా బాగుపరచాలంటే కూడా కేవలం మనిషి ద్వారానే జరుగుతుంది. అలాగే ఈ భగవంతుడు ఏదైతే మనకు మీ ముంగట చిత్రం ఏదైతే ఉందో పటంలో శ్రీ గజానన్ మహారాజ్ గారు 1944 స్వతంత్రం రాకముందు దసరా విజయదశమి రోజు ఈ యజ్ఞాన్ని పునఃప్రారంభిస్తా అని చెప్పి తన గురువైన పరశురామ భగవానికి ప్రమాణం చేసి ఈ యజ్ఞాన్ని ప్రారంభించాడు. దాని తర్వాతనే మనకు స్వతంత్రం రావడం జరిగింది. అలాగే అంతకుముందు మీరు చూసుకుంటే కనుక చాలా దుర్లభమైన భారతదేశ పరిస్థితి ఉంటే దాని తర్వాత అభివృద్ధి చెందుతూ ఈ రోజు జై శ్రీరామ్ అంటూ అయోధ్యల మందిరం కూడా కట్టడం జరిగింది. కేవలం ఒక గవర్నమెంట్ తోని పని కాదు, ఓ మంచి కార్యక్రమాలు లక్షలలో మంది కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమం జరిగింది. కేవలం ఈ అగ్నోత్రం ఆచరించడం ద్వారా శక్తి పెరిగి మనం ఈ రోజు 500 సంవత్సరాల క్రితం పూర్తిగా ఉన్నది ఈ రోజు పూర్తి చేయడం జరిగింది అనమాట. అలాగే ఈ అగ్నోత్రం ఆచరించడం ద్వారా మనకు కలిగే ఉపయోగాలు చెప్పారు. ఒక 2 నిమిషాలు ఈ విషయం ఎలా మనం వెలిగించాలి, ఏ సమయాన్ని వెలిగించాలని చెప్తాను. ఈ రోజు మనకు 6 గంటల 1 నిమిషానికి సూర్యకిరణం పడింది అనుకుంటాను. బిఫోర్ 5 నిమిషాల ముందు మనం ఈ పాత్రలో మీ ముంగటున్న పాత్రలో పిడికలు విడగొట్టి 5 నిమిషాల ముందు విడగొట్టి
చిన్న కర్పూరం మనం వెలిగించినంతసేపు మంటుండాలి కాబట్టి చిన్న కర్పూరం లోపల పెట్టి వెలిగించేసి 5 నిమిషాల ముందు మనం వెలిగించుకోవాలి. అలాగే మన ఇంట్లో ఉన్న బియ్యం చిక్కెడు మన 3 ఏళ్లకు పట్టుకునేటంత బియ్యం తీసుకొని 2 చుక్కల నెయ్యిని వేసి మంచి కలిపి 2 భాగాలుగా విడదీసి పెట్టాలి. ఏదైతే 6 గంటలు 1 నిమిషం అవుతుందో ఆ సమయానికి మొదటి మంత్రం పలుకుతూ, ఇంతకుముందు మనం వేశాను, మొదటి మంత్రం పలుకుతూ స్వాహ ఇవ్వాలి. అనగా మండే జ్వాలలో స్వాహ ఇవ్వగానే క్లియర్ గా దీని నుంచి ఇచ్చిన తర్వాత పూర్తిగా పైకి వెళ్తుంది. వాయుమండలి కలిసి తీరా మన చక్రం ఏదైతే ఉందో ఆ చక్రానికి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడే మనలో ఉన్న రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్నమాట. ఏదైతే మండే జ్వాల మొదటి స్వాహ ఎలా ఇచ్చాము ఇందాక, సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమః. రెండో స్వాహ ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః. ఇది ఉదయాన్ని చేసే మంత్రం. అలాగే సాయంత్రం చేసే మంత్రము అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమః. రెండో స్వాహ ప్రజాపతయే స్వాహ ప్రజాపతయే ఇదం నమః. ఇలా పొద్దున సాయంత్రం 2 సార్లు మీరు చేసి, ఇది ఏ కులానికి మతానికి సంబంధం లేదు, పిల్లలు ఎవరైనా చేసి 2 నిమిషాలు మంత్రం చేసేసి మీకు మంత్రాలు 2 మంత్రం అంటే చాలు. వాళ్ళు చేసి 2 నిమిషాలు ధ్యానంలోని మీ సదైవ పట్టుకొని యథావిధిగా మీ కార్యక్రమాలను చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఇంతకు ముందు మనం మాట్లాడే ఉపయోగాలు ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో మీరు చూస్తారు, మీరు వింటున్నారు. అలాగే మీరు ఇంకా ఇక్కడ ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీ ఇంట్లో చేసి అగ్నోత్ర కంటే ముందు